ఇవాళ సిరిసిల్ల ప్రజలకు ఉమ్. మన కేటీఆర్ గారికి నేత కార్మికులు అంటే ప్రేమ ఎక్కువ. ఓకే. ఇవాళ ఆ అభిమానంతో ప్రతి వేదిక మీద చెప్తారు కదా. ఇవాళ సిరిసిల్ల అంటే నాకు తల్లి శోభమ్మ అయితే ఉమ్. నాకు రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల అని చెప్తారు. ప్రతి వేదిక మీద కేటీఆర్ గారు చెప్తుంటారు. రాష్ట్రంలో ఏ వేదిక అయినా కూడా అదే యాడ్ చేస్తుంటారు. 100% చెప్తుంటాడు. ఆ అభిమానంతో నేత కార్మికులకు ఏమన్నా చేయాలన్న ఆలోచనతోటే మెగా క్లస్టర్ ప్రారంభించాలని సార్ కల. ఓకే. వాస్తవం ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ ఉన్న నేత కార్మికులు కూడా మంచి స్థానంలోకి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో చేస్తే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ అప్పటి నుంచి ఉంది ఇది బీజేపీ పార్టీ, మరి ఏ విధమైనటువంటి దానికి ప్రణాళిక సిద్ధం చేయలేదు. ఇంతవరకు దాని గురించి పట్టించుకున్నది లేదు. ఈ రోజు కూడా ఒకటి కేటీఆర్ గారు లెటర్ రాసి పంపారు సెంట్రల్, కైనా స్పందన లేదు. ఇట్లా 10-15 లెటర్లు రాసినా కూడా ఎటువంటి స్పందన లేని బీజేపీ పార్టీ మరి ఇక్కడ ముసలి కన్నీరు ఎందుకు గారుస్తుందో నాకు అర్థమైతలేదు. వాళ్ళని ఎట్లా నమ్మాలి? ఓకే. ప్రజలు నమ్మరు కదా. ఓకే. కాబట్టి బీజేపీ పార్టీకి కూడా నాకు తెలిసింది నన్నే అధికారం ఉన్న పార్టీ అది. అవును, సెంట్రల్ అధికారంలో ఉన్న పార్టీ, ప్రజలకు సేవ చేయాల్సిన పార్టీ అవును, ఇవాళ స్తబ్దంగా ఉందంటే ప్రజలు చూస్తారు కదా, గమనిస్తారు.